ఓం నమో వెంకటేశాయ. శ్రీమతే రామానుజాయ నమః. ఆనంద రసస్వరూపుడైన ఆ పరమాత్ముని తొలి పలుకులైన వేదాలు ఎంతటివో, ఆ పరమాత్ముని భక్తి భావంతో ఆనంద రసధారలలో మునిగి తేలిన భగవద్ రామానుజుల వారి పలుకులు అంతటి మంగళకరాలే. సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములు, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన భగవద్ రామానుజుల వారి శ్రీ వైష్ణవ దివ్యదేశ సంచార యాత్ర విశేషాలను సభక్తికంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. శ్రీమన్నారాయణ భక్తి సామ్రాజ్య వైతాళికుడైన భగవద్ రామానుజుల వారి శ్రీ వైష్ణవ దివ్యదేశ సంచారయాత్ర దివ్యరథం శ్రీ వీరరాఘవ స్వామివారు కనకవల్లి అమ్మవారితో కలిసి తూర్పు ముఖంగా వేంచేసియున్న తిరుయవ్వుళ్ అనే శ్రీ వైష్ణవ దివ్యదేశానికి చేరుకుంది. తిరువళ్ళూర్ చెన్నై అరక్కోణం రైలు మార్గంలో చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తిరువళ్ళూరు పట్టణానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. తమిళనాట అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ దివ్యదేశాన్ని గురించి పెద్దల కీర్తనను వినండి. శ్రీవృత్తాప వినాశ తీర్థరుచిరే శ్రీ వెవ్వుళూర్ పట్టణే వీక్షారణ్యమితి ప్రసిద్ధ విభవే శ్రీశాలిహోత్రేక్షితః ప్రాగాస్యోవర వీర రాఘవ విభో సౌవర్ణమల్లీపతిః భోగేంద్రే జయకోటి మందిరగత సేతే కలిగ్ధస్తుతః సేతే కలిగ్ధస్తుతః. ఈ దివ్యదేశంలో వేంచేసి ఉన్న స్వామికి వీరరాఘవ పెరుమాళ్ అని పేరు. అమ్మవారు కనకవల్లి తాయారు. వీక్షారణ్యం మధ్యన హృత్తాపనాశన తీర్థ సమీపాన విజయకోటి విమానంలో తూర్పుముఖంగా ఆదిశేషునిపై శయనించిన ఈ స్వామి శాలిహోత్ర మహర్షికి ప్రత్యక్షం. తిరుమలిశయ్యాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్లచే పాడబడిన దివ్యదేశం. ఈ స్థల మహత్యం మార్కండేయ పురాణంలో ఉన్నది. పూర్వం బదరికాశ్రమంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి సంతానం లేదు. ఆ దంపతులు సంతానం కోసం ప్రతిదినం శాలి ధాన్యాన్ని వండి ఆ ప్రసాదాన్ని పురుష సూక్తంతో హోమం చేసేవారు. ఇలా సంవత్సర కాలం గడిచింది. భగవానుడు సంతోషించి వారికి ఒక కుమారుణ్ణి ప్రసాదించారు. అతడికి శాలిహోత్రుడనే పేరు పెట్టి పెంచి పెద్ద చేశారు. శాలిహోత్రుడు బాల్యం నుంచి సద్గుణవంతుడై భగవానుడి యందు మిక్కిలి భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవాడు. యుక్త వయసు వచ్చిన కుమారుడికి వివాహం చేశారు బ్రాహ్మణ దంపతులు. వివాహమైతే అయ్యింది గాని శాలిహోత్రునికి భౌతిక సుఖాలపై వాంఛ కలుగలేదు. అతడు పుణ్యక్షేత్ర దర్శనం చేస్తూ క్రమంగా వీక్షారణ్యానికి అంటే ఈ ప్రాంతానికొచ్చాడు. ఇక్కడ ఉండే హృత్తాప నాశిని పుష్కరిణిలో స్నానం చేసి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా సంవత్సర కాలం తపస్సు చేసి పారణ చేద్దామని అంటే
వ్రతాంతంలో భగవంతుణ్ణి ఆరాధించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం. అలా చేద్దామని సాలిధాన్యంతో వంట చేసి ప్రసాదాన్ని స్వీకరించబోయాడు. ఇంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆకలి అంటూ వచ్చాడు. శాలిహోత్రుడు తన వద్ద ఉండే ప్రసాదాన్ని అతడికిచ్చేశాడు. తన పారణ ఈ విధంగా భంగం కాగానే తిరిగి సంవత్సరం పాటు తపస్సు చేసి పారణ చెయ్యబోయాడు. మళ్లీ గత సంవత్సరంలానే జరిగింది. అయితే ఈ మారు బ్రాహ్మణుడు భోజనం చేసి నాన్ వసిప్పతర్క్ ఉరయిల్ ఎవ్వళ్, నేను నివసించడానికి చోటేది అని అడిగాడట. దాంతో శాలిహోత్రుడు తానుండే కుటీరాన్ని బ్రాహ్మణునికి చూపించి తాను ఈవలకు వచ్చేశాడు. బ్రాహ్మణుడు లోనికి వెళ్లి ఆదిశేషునిపై శయనించాడు. దేవదుందుభులు మ్రోగాయి. శాలిహోత్రుడు లోపలకు వెళ్లి చూడగా స్వామి ఒక చేయి నాభికమలంలో ఉన్న బ్రహ్మగారి వైపు, మరొక చేతిని అభయహస్తంగాను ఉంచి శయనించి ఉండడం కనిపించింది. అప్పుడు తెలిసింది శాలిహోత్రునకు తన వద్ద నుండి ప్రసాదం స్వీకరించిన వాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడేనని. ఇలా శాలిహోత్రునకు ప్రత్యక్షమైన స్వామి ఇక్కడే స్థిరపడిపోయాడు. నివాసం ఎక్కడా అని అడగడం చేత ఈ క్షేత్రానికి ఎవ్వళ్ అనే పేరొచ్చింది. దానికి తిరు కలిసి తిరువెవ్వళ్ ఊర్ అయ్యింది. ఇక్కడికి సమీపంలో ధర్మసేనపురం అనేదాన్ని రాజధానిగా వీక్షారణ్య క్షేత్రాన్ని పాలిస్తున్నాడు ధర్మసేన మహారాజు. ఆయనకు లక్ష్మీదేవి అంశతో వసుమతి అనే ఒక కుమార్తె జన్మించింది. ఆమె ఒకనాడు స్నేహితులతో హీత్తాప్పనాశిని తీరానికొచ్చింది. ఆ సమయంలో స్వామి రాకుమారుని వేషంతో వచ్చి సౌందర్య రాశి అయిన వసుమతిని చూసి తనను వివాహం చేసుకోమన్నాడు. ఆమె ఆ విషయం తన తండ్రిని అడగమంది. సరేనని రాకుమారుని వేషంలో వెళ్లి ధర్మసేనునితో నీ కుమార్తెనిచ్చి వివాహం చేయి అని కోరాడు. సరేనన్న ఆ మహారాజు రాకుమారుని కులశీలాదులు అడిగాడు. మంత్రులతో ఆలోచించాడు. చివరికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. ఆ నూతన దంపతులు వీక్షారణ్యం వచ్చి ఆలయంలోకి ప్రవేశించారు. వారిని అనుసరించి వచ్చే ధర్మసేనుడు మొదలైన వారు చూస్తుండగానే ఆ దంపతులు స్వామివారిలో లీనమైపోయారు. అప్పుడు తెలిసింది రాజుకు తన అల్లుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని. వసుమతే కలనకవల్లి. భగవానుడు మధుకైటబులు అనే రాక్షసుల్ని తన చక్రాయుధంచే సంహరించిన ప్రదేశం ఇదేనట. ఆ విజయానికి గుర్తుగానే ఇక్కడ విమానానికి విజయకోటి విమానం అని పేరొచ్చిందంటారు. ఆనాడు దక్షాధ్వర ధ్వంసంలో దక్షుని తల నరికి పాపం మూటగట్టుకున్నాడు వీరభద్రుడు. ఆ పాపం నశించడానికి ఈ క్షేత్రం వచ్చి హృత్తాపనాశిని తీర్థంలో స్నానం చేశాడని ప్రతీతి. దానికనుగుణంగానే ఈ తీర్థ సమీపంలో వీరభద్రుని ఆలయం ఒకటి మనకు కనిపిస్తుంది. ప్రతి అమావాస్య నాడు భక్తులు వేలాదిగా వచ్చి స్వామిని దర్శిస్తారు. ఈ స్వామి వరప్రదుడు, నీదుమిక్కిలి ఆరోగ్య సంతాన ప్రదాత. ఇక్కడకు వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే తమ పాపాలు తొలగి సుఖశాంతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. మకర మాసంలో అంటే సంక్రాంతి వెళ్లిన తరువాత వచ్చే అమావాస్యకు వీరరాఘవ అమావాస్య అని పేరు. ఆనాడు భక్తులు స్వామివారిని దర్శించి ఆరోగ్యాన్ని పొందుతారు. కనుకనే ఈయనకు వైద్య రాఘవణ అని పేరు ప్రసిద్ధంగా ఉంది. అహోబిలజీయర్ స్వామివారి యాజమాన్యంలోని సన్నిధి విశేషంగా భక్తుల్ని ఆకర్షిస్తుంది. ఇంతటి వైభవం కలిగిన ఈ క్షేత్రాన్ని తిరుమంగయ్యాళ్వారు ఇలా పాడుతున్నారు. ఒక చేత జీవకోటికి సంకేతముగా బంతిని ధరించిన పుష్పవాసిని అయిన లక్ష్మీదేవి వక్షస్థలమందున్నవాడు, నీలమణివలే మెరయుచున్నవాడు, దేవతలకు సుఖప్రదుడు, ఇంద్రునకు నాయకుడు అయిన స్వామిని తిరువెవ్వళూరు దివ్యదేశమున సేవించితిని అంటూ భగవానుని సర్వదేవతాధిపత్యమును వివరించు ఈ పాశురాన్ని ఆలకించండి. பந்திருக்கம் மெல்விரலால் பாவ பனிமலராள் வந்திருக்கம் மார்வன் நீலமேனி மணிவண்ணன் அந்தரத்தில்